దొరికితే నోట్ల కట్టలు లేదంటే చిల్లర దేన్ని వదిలేది లేదంటున్నారు బల్దియాలోని కొందరు అధికారులు. బయట వాళ్ళనే కాదు ఆఫీసులో వర్క్ చేస్తున్న ఉద్యోగుల నుంచి కూడా వసూళ్లు మొదలు పెట్టేశారు. జీతం పెరగాలంటే ఇంత, ఉద్యోగం ఉండాలంటే అంత అంటూ గుంజేస్తున్నారు. బయటకు రాకపోయినా ఆఫీసులో నడుస్తున్న టాక్ ఇదే. బల్దియా పరువు బద్నామవుతోంది. పని కావాలంటే పైసలు కావాలనే ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. మరీ చిల్లర నుంచి నోట్ల కట్టల వరకు బేరాలు నడుస్తున్నాయి. ఆఫీస్ నిండా అవినీతి కనిపిస్తోంది. ఏసీబీ అధికారులకి దొరుకుతున్న వారిని చూస్తే ఈ మాటలు ఎవ్వరైనా నమ్మాల్సిందే. పనుల కోసం వచ్చే జనం నుంచే కాదు, ఆఫీస్ లో వర్క్ చేసే కింద స్థాయి ఉద్యోగుల నుంచి కూడా లంచాలు తీసుకుంటున్నారు అధికారులు. వారం క్రితమే ఓ మెడికల్ కాంట్రాక్ట్ ఆఫీసర్ కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి బుక్ అయ్యాడు. ఫైల్ ఏదైనా సరే అది మూవ్ అవ్వాలంటే వాటికి డబ్బు కావాల్సిందే, లేకపోతే ఫైల్ కదిలే మాటే లేదంటే నమ్మాల్సిందే ఎవరైనా. కింది స్థాయి ఉద్యోగులకి జీతాలు పెంచాలంటే పై స్థాయి అధికారులకి ముడుపులు చెల్లించక తప్పని పరిస్థితి. అలా కాదంటే రివెంజ్ డేంజరస్ గా ఉంటుందట. చిన్న తప్పులు చేసినా కెరీర్ కొలాప్స్ చేసేదాకా వెళ్తారట. వర్క్ విషయంలో సాడిజం చూపిస్తారని కింద స్థాయి ఉద్యోగులు గోడు చెప్పుకుంటున్నారు. సీన్ అలా ఉంది కదా, ఇంకేం చెప్తారు పాపం ఉద్యోగులు. 1వ తారీఖు వస్తుందంటే కింద స్థాయి ఉద్యోగులు కాసిన్ని డబ్బులు పక్కన పెట్టాల్సిందేనట. బాస్లకి మామూలు ఇవ్వకుంటే నెలంతా చుక్కలు చూపిస్తున్నారట. కనీసం 500 నుంచి 2000 వరకు ముడుపులు చెల్లించుకోవాల్సిందే. ఇది అనఫీషియల్ గా నడుస్తోన్న రూల్ అంటున్నారు అక్కడ ఎంప్లాయీస్. మొత్తం 30 సెక్షన్లకి పైనే 18 సర్కిల్ ఆఫీసులు, 5 జోనల్ ఆఫీసులు, మెయిన్ బ్రాంచ్. ఏది మినహాయింపు కాదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందంటున్నారు ఎంప్లాయీస్. నెల కాగానే అన్ని చోట్ల మామూళ్లు వసూలు మొదలవుతాయట. జీతం పడగానే వాటిలోంచి ఫిక్స్ చేసిన మొత్తం అన్ని చోట్ల ఇవ్వాల్సిందే. అది కూడా జీతాన్ని బట్టి చెల్లించుకోవాలి. ఇన్నాళ్లు ఈ సిస్టమ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరూ ఈ రూల్ ఫాలో అవ్వాల్సిందేనట. వాటాలు కరెక్ట్ గా ఇస్తే డ్యూటీకి రాకపోయినా ఓకే. మరి బయటకి ఈ విషయాలు పెద్దగా రాకపోయినా ఇండోర్ టాక్ ఇదే. చెప్పుకునే ధైర్యం లేక, బాసుల్ని ఎదిరించేందుకు భద్రత లేక భయంగా బతకాల్సిన పరిస్థితి కింద స్థాయి ఉద్యోగులది.